ఓం శ్రీ మాత్రే నమః. ఇంట్లో శంఖం పువ్వు చెట్టు ఉంటే శుభ ఫలితమా అశుభమా అని చాలామందికి సందేహం ఉంది. అయితే జ్యోతిష శాస్త్రంలో శంఖం పువ్వు చెట్టు గురించి ప్రస్తావన కూడా ఉంది. ఈ వీడియోలో శంఖ పువ్వు చెట్టు ఇంట్లో ఉంటే కలిగే శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే శంఖం పువ్వు పూజ చేసే విధానాన్ని కూడా తెలుసుకుందాం. శంఖ పుష్పం గురించి మీకు తెలుసా? ఈ అత్యంత పవిత్రమైన మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్యోతిష్యపరమైన లాభాలు కలుగుతాయి? ఇది మీకు శుభాన్ని చేకూరుస్తుందా లేక ఏదైనా అశుభ ప్రభావం చూపుతుందా? అసలు ఈ శంఖ పుష్పం వల్ల మనకు ఎలాంటి దివ్యమైన ఉపయోగాలు ఉన్నాయి? దానిని ఇంట్లో పెంచుకోవడం జ్యోతిషపరంగా ఎంత శ్రేయస్కరం? ఈ ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ శంఖం పుష్పం మొక్క మనకు అనేక విధాలుగా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. ఇది ఫాబేసి కుటుంబానికి చెందిన ఒక తీగజాతి మొక్క. దీని శాస్త్రీయ నామం క్లిటోరియా టెర్నోటియా అయినప్పటికీ దీనికి అనేక దివ్యమైన నామాలు ఉన్నాయి. సంస్కృతంలో దీన్ని గిరికర్ణిక అని కూడా పిలుస్తారు. విష్ణుక్రాంత అని కూడా ఆదరంగా పిలుస్తారు. విష్ణుక్రాంత అంటే విష్ణువుకి ప్రీతికరమైనది అర్థం. హిందీలో అయితే అపరాజిత అని అంటారు, అంటే దేని చేత ఓడించబడినది అని అర్థం. ఇది శుభాలకు విజయానికి ప్రతీక. వినాయక చవితి రోజు చేసుకునే పవిత్రమైన వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజలో ఈ ఆకును తప్పకుండా ఉపయోగిస్తారు. ఇది వినాయకుడికి అత్యంత ప్రియమైన పత్రాలలో ఒకటిగా ప్రశంసించబడుతుంది. ఈ మొక్కలు మొదట ఆసియా ఖండానికి చెందినవిగా గుర్తించారు, కానీ తర్వాత కాలంలో ప్రపంచమంతటా విస్తరించి అనేక ప్రాంతాలలో ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం పెంచుకుంటున్నారు. తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో దీని పేరు శంఖం నుండి వచ్చింది. ఎందుకంటే దీని పువ్వు పవిత్రమైన శంఖం ఆకారంలో ఉంటుంది. ఈ పవిత్ర పుష్పం దేవుడి పూజకు ఎంత శ్రేష్టమైందని భావిస్తారో అదేవిధంగా మన జ్యోతిష్య ఆధ్యాత్మిక జీవితానికి కూడా అంతే అమోఘమైన మేలు చేస్తుంది. ఈ అద్భుతమైన పువ్వులు సాధారణంగా నీలం రంగులో ఉంటాయి. కొన్ని తెలుపు రంగు రకాలను కూడా మనం చూడవచ్చు. ప్రతి రంగుకు దానిదైన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా నీలం రంగు పూలు శనిగ్రహానికి, నవగ్రహ దోషాలను, శాంతిని చేకూరుస్తాయని నమ్ముతారు. శంఖం పుష్పం మొక్కలను తమ నివాస స్థలంలో పెంచుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంటి నిండా సిరి సంపదలు, ఐశ్వర్యం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు, పెద్దలు ఎప్పటి నుండో బలంగా ప్రబోధిస్తున్నారు. ఈ పువ్వులు శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి లక్ష్మీదేవికి, అలాగే న్యాయదేవుడైన శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి. అందుకే వీటిని దైవ కార్యాలయాల్లో విశేషంగా నిష్టగా ఉపయోగిస్తారు. ఎవరైతే తమ ఇంటి ఆవరణలో శంఖం పుష్పం చెట్టుకు భక్తి శ్రద్ధలతో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి యొక్క విశేష అనుగ్రహం, కటాక్షం నిరంతరం ఉంటుందని బలంగా నమ్ముతారు. శ్రీ మహావిష్ణువుకి సకల శుభాలకు మూలం. శ్రీదేవి ఐశ్వర్య ప్రదాయిని. అంతేకాకుండా శంఖపుష్పం నీలం రంగులో ఉండటం వల్ల శనీశ్వరుడికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుందని కూడా చెబుతారు. కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. శనిగ్రహ ప్రభావాలు అనుకూలంగా మారుతాయి. తద్వారా శని వలన కలిగే నష్టాలు తీరుతాయి. నీలం రంగులో ఉండే శంఖపుష్పం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వారికి ధనం బాగా కలిసి వస్తుందని, వారి ఇంట్లో ఆర్థిక ప్రవాహం నిరంతరం ఉంటుందని, సంపద నిలబడుతుందని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు సోమవారం రోజున 5 శంఖం పుష్పాలను తీసుకొని నదిలో కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ కలిపితే ఆ సమస్యలు క్రమంగా తొలగిపోతాయని ఒక ప్రబలమైన నమ్మకం. ఇది నదిలో పూలను విడవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం తొలగిపోయి సానుకూల శక్తి, ధనలక్ష్మి ప్రవహిస్తుందని విశ్వసిస్తారు. అలాగే ఆర్థిక సమస్యలతో తీవ్రంగా బాధపడేవారు మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి శంఖ పుష్పాలతో నిష్ఠగా పూజ చేస్తే వారి ఇబ్బందులు తీరి వ్యాపారంలో, వృత్తిలో అద్భుతమైన అభివృద్ధి, ఉన్నతి లభిస్తుంది. హనుమంతుడిని శక్తికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా భావిస్తారు. శంఖ పుష్పాలతో ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. శంఖ పుష్పాలు శివభగవానుడికి కూడా ఎంతో ప్రీతికరమైనవి. ధన సమస్యలను అధిగమించడానికి సోమవారం రోజు శివలింగానికి ఈ పూలను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శివుడు కోరికలను తీర్చే దేవుడిగా ప్రసిద్ధి. ఈ పూలతో ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా శనివారం రోజున శనిదేవుడికి ఈ శంఖ పుష్పాలను నిష్టంగా సమర్పిస్తే వారి జాతకంలో ఉన్న శని స్థానం బలపడుతుంది. శని దోష నివారణకు ఇది ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన మార్గంగా భావిస్తారు.
దీనివల్ల శనిదేవుడు అత్యుత్తమ ఫలితాలను ఇస్తాడు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు మరియు జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు లభిస్తాయి. ఉద్యోగంలో ఏమైనా సమస్యలున్నా, ప్రమోషన్ రాకపోయినా శంఖపుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు విశ్వాసాన్ని రక్షించే దైవం. ఆయన అనుగ్రహంతో జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీదేవిని కూడా ఈ పూలతో పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ పూలు దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా, పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. శంఖపుష్పం మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని, ఇంటిలోకి శుభం, శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. తద్వారా నివాసంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. శంఖపుష్పాలను దేవతా పూజకు వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఉదయం స్నానం చేసి శుచిగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ పువ్వులను సేకరించాలి. నేరుగా కోసి దేవుడికి సమర్పించవచ్చు. లేదా ఒక చిన్న పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో శంఖపుష్పాలను వేసి ఆ నీటిని దేవతా విగ్రహాల మీద ప్రోక్షించడం లేదా ఆ నీటితో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ప్రతి సోమవారం లేదా శనివారం ఈ పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల గ్రహ దోషాలు నివారించబడి కోరికలు తీరుతాయి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మరియు శనీశ్వరుడికి సంబంధించిన పూజల్లో ఈ పువ్వులు వినియోగం తప్పనిసరి. మన పూర్వీకులు ఈ శంఖపుష్పం మొక్కను ఎంతగానో గౌరవించి దానిని తమ దైనందిన పూజా కార్యక్రమాల్లో ఒక భాగంగా చేసుకున్నారు. ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా కేవలం పూజా ప్రయోజనాలే కాకుండా ఆ ఇంటికి ఒక ఆధ్యాత్మిక తేజస్సు వస్తుందని విశ్వసించేవారు. ఈ మొక్క యొక్క దివ్య శక్తి ఇంటిళ్ళ పాదికి శుభాన్ని చేకూరుస్తుందని, ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని నమ్మకం. కాబట్టి మీ ఇంట్లో శంఖపుష్పం మొక్క లేకపోతే వెంటనే తెచ్చి భక్తి శ్రద్ధలతో నాటుకోండి. దీనివల్ల మీకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే దేవతలందరికీ కూడా ఈ శంఖపుష్పాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఈ శంఖపుష్పాలతో దేవతలను ఆరాధించడం ద్వారా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మరియు జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. చూశారు కదండి, శంఖపుష్పం మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, అలాగే ఈ మొక్క వల్ల ఎటువంటి దివ్యమైన ఉపయోగాలు ఉన్నాయి అనే పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారంతో కూడిన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.